పొడి బర్డా చేస్తున్నాను. దానికి ఆయిల్ పెట్టేసుకున్నా. ఆయిల్ వేడైపోయింది. కొన్ని ఆవాలు, ఆనియన్ పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటుంది కర్రీ. ఇప్పుడు కరివేపాకు, ఇప్పుడు పచ్చిమిర్చి వేసి, ఇప్పుడు సన్నగా తరిగిన వెల్లుల్లి, ఉల్లికడలు వేసుకుందాం. ఇవి వేస్తే టేస్ట్ బాగుంటుంది. కొంచెం అల్లం వెల్లిపాయ వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్ అంతా వేగిపోయింది. పసుపు వేసేసుకుందాం. ధనియా పౌడర్, ఇప్పుడు కారం పొడి వేసేసుకుందాం. సాల్ట్ వేసేసుకుందాం. హాఫ్ కప్ వాటర్, ఇలా ఉడుకుతుంది చూడండి. ఇప్పుడు మనము పిండి వేసేసుకుందాం. కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. మా ఇంట్లో స్పెషల్ అయితే పొడి పడ్డా అండి. ఇదిగోండి, పొడి పడ్డా అయితే రెడీ అయిపోయింది. మంచి వాసన వస్తుంది. హలో అండి, ఎలా ఉన్నారు? మా ఇంట్లో ఈరోజు స్పెషల్ అయితే వేడివేడి అన్నం, పాలకూర పప్పు, పొడి బర్డా అండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసేసుకొని సూపర్ టేస్టీ ఉంటుందండి. ఓకేనా అండి? బాయ్.